ఒక్కసారి ఊహించండి, మీ దగ్గర భూమి లేదు, మంచినీటి అవసరం లేదు, ఎరువులు మెడిసిన్ ఖర్చు అసలే లేదు, కేవలం సముద్రపు అలల మీద తేలియాడే ఒక మొక్క గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటూ ప్రకృతి సిద్ధంగా పెరుగుతూ ఒక సామాన్య మత్స్యకార కుటుంబానికి ఏడాదికి 3.5 లక్షల ఆదాయాన్ని ఇస్తోంది. వినటానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినా ఆంధ్ర తీరంలో ఇది ఇప్పటికే మొదలైంది. దీన్నే మనం సీవీడ్ లేదా సముద్రపు నాచు అంటాం. 4వ శతాబ్దంలోనే జపాన్ మరియు చైనా దీని విలువను గుర్తించి $1 బిలియన్ ఇండస్ట్రీని సృష్టించాయి. భారత్ దగ్గర 11,098.81 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్ లో మన వాటా కేవలం 1% లోపే ఉంది. ఈ సీవీడ్ పొటెన్షియల్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ దీన్ని ఎలా గేమ్ చేంజర్ గా మార్చుకుంటోంది అన్నది ఇవాల్టి మన ఇంపాక్ట్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్త సీవీడ్ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు $5.6 బిలియన్, అంటే సుమారు 46,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం 2030 నాటికి ఇది రెట్టింపు కాబోతోంది. జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు దశాబ్దాలుగా ఈ సాగు చేస్తూ భారీ పరిశ్రమలను నిర్మించాయి. భారతదేశంలో సీవీడ్ సాగుకు అనువైన 384 ప్రాంతాలను గుర్తించారు. అందులో తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ముఖ్యమైనవిగా గుర్తించారు. ముందుగా సీవీడ్ అంటే ఏంటో చూద్దాం. సీవీడ్ అనేది వందల జాతుల సముద్ర ఆల్గే సమాహారం. ఒక్కో పరిశ్రమకు ముడిసరుకు. ముఖ్యంగా ఇవి 3 రకాలు. బ్రౌన్ సీవీడ్, దీని నుండి ఆల్జినేట్ తీస్తారు. ఇది ఐస్ క్రీమ్ థిక్నెస్ కోసం మందుల్లో మరియు టెక్స్టైల్ ప్రింటింగ్ లో వాడతారు. గ్రీన్ సీవీడ్, ఇది నేరుగా ఆహారంగా వాడతారు. హెల్త్ స్నాక్స్ మార్కెట్ లో దీనికి భారీ డిమాండ్ ఉంది. రెడ్ సీవీడ్, ఇదే మన అసలైన బంగారు గని. ముఖ్యంగా కప్పాఫైకస్ ఆల్వారెజీ అనే జాతి కేవలం 45 రోజుల్లోనే పంటకొస్తుంది. ఏ ఇతర వ్యవసాయ పంట కూడా ఇంత తక్కువ సమయంలో చేతికి రాదు. దీని నుండి తీసే క్యారాజీ సన్ ని ప్రపంచవ్యాప్తంగా ఫుడ్, ఫార్మా మరియు కాస్మెటిక్ రంగాల్లో వాడుతున్నారు. 1 హెక్టార్ లో దీన్ని సాగు చేస్తే ఏడాదికి $13,28,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రపంచం దీన్ని బ్లూ గోల్డ్ అని పిలుస్తోంది. ఇంతటి ఈ అవకాశాన్ని అందుకోవటానికి కేంద్ర ప్రభుత్వం PMMSY అనగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సీవీడ్ ఫార్మింగ్ కోసం 640 కోట్లు కేటాయించింది. తమిళనాడులో మల్టీపర్పస్ సీవీడ్ పార్క్ కోసం 194.09 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 46,095 రాఫ్ట్స్ మరియు 65,330 మోనో లైన్ ట్యూబ్ నెట్స్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీనికి తమిళనాడులోని మండపం వద్ద ఉన్న ICAR CMFRA సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దీనికి వెన్నుముకగా నిలుస్తోంది. వీరు మత్స్యకారులకు హైబ్రిడ్ విత్తనాలు అందించడమే కాకుండా ట్రైనింగ్ మరియు ఎక్స్పోర్ట్ క్వాలిటీ గల ఎక్స్ట్రాక్షన్ పద్ధతులను నేర్పిస్తున్నారు. ఇది ల్యాబ్ నుండి ఫామ్ వరకు ఒక వారధిలా పనిచేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీవీడ్ సాగును రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఒక కీలక అవకాశంగా గుర్తించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు కోనసీమ వంటి జిల్లాల్లో మత్స్యకార మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. సముద్రపు అలల తీవ్రతను తట్టుకునేలా రాఫ్ట్స్ మరియు మోనోలైన్ నెట్లను ఎలా నిర్మించాలి, నాణ్యమైన విత్తనాలను ఎలా ఎంచుకోవాలి మరియు తెగుళ్లు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ప్రాక్టికల్ గా నేర్పిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు కేవలం కూలీలుగా కాకుండా సొంతంగా సాగు చేసుకునే ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారుతున్నారు. దీనివల్ల వారి కుటుంబ ఆదాయం పెరగటమే కాకుండా గ్రామాల్లో ఆర్థిక స్వయం ప్రతిపత్తి పెరుగుతోంది. ఈ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. విశాఖ జిల్లా మంగళమారిపేటలో 15 మంది డిగ్రీ చదువుకున్న యువ మహిళలు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గా ఏర్పడి సీవీడ్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారారు. మొదటి సీజన్ లోనే వారు 1000 కిలోల దిగుబడి సాధించి హెక్టార్కు 1.5 నుండి 3,50,000 వరకు లాభం పొందుతున్నారు. బాపట్లలో ఒక మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ ఏకంగా 100 టన్నుల సీవీడ్ ను ఒకే సీజన్ లో పండించి రికార్డు సృష్టించారు. సీవీడ్ సాగుకు భారీ పెట్టుబడి లేదా భూమి సొంతంగా ఉండాల్సిన పని లేదు. ఇది అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన ఉపాధి మార్గం. సరైన ఉష్ణోగ్రత, సూర్యరశ్మి మరియు నైపుణ్యం మన దగ్గర ఉన్న ఈ సాగు వెనుకబడి ఉండటానికి ప్రధాన కారణాలేంటో తెలుసా? 3 కారణాలు. అవి ఏంటంటే విధానపరమైన లోపాలు, ఇంకా మార్కెట్ లింకేజీ లేకపోవడం మరియు రైతుల్లో దీనిపై అవగాహన లేకపోవడం. అయితే ఇక్కడే ఒక విషయాన్ని మనం గమనించాలి. సవాళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడే అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి. ఆ అడ్డంకులను తొలగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చేయి కలుపుతున్నాయి. ఈ బ్లూ ఎకానమీ విప్లవంలో మనం భాగస్వామ్యం కావాల్సిన సమయం వచ్చేసింది. మిత్రులారా, చూసారుగా, సముద్రం మనకు కేవలం చేపల్ని కాదు, $1 బిలియన్ సాగు అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్లోబల్ సీవీడ్ హబ్ గా మారుతుందని మీరు నమ్ముతున్నారా? మీ ఏరియాలో ఈ సాగు ఇప్పటికే జరుగుతూ ఉంటే మాకు కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం fishery.news కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.